రెండు రాష్ట్రాల మధ్య నడుస్తున్న కృష్ణా జలాల వివాదం ఇవాల్టి కేఆర్ఎంబీ మీటింగ్తో అయినా కొలిక్కి వస్తాదనుకుంటే మీటింగ్ సోమవారానికి వాయిదా పడింది. మీటింగ్ పోస్ట్పోన్ చేస్తూ రెండు రాష్ట్రాలకు లెటర్ రాసింది కృష్ణా బోర్డు. అసలు వాయిదాకి కారణాలేంటి? మళ్ళీ మీటింగ్ ఎప్పుడు? రెండు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ నడుస్తోంది. కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలు సెరిసగం పంచుకోవాలని తెలంగాణ డిమాండ్ చేస్తుండగా 66:34 నిష్పత్తిలోనే పంపకాలు జరగాలని ఆంధ్రప్రదేశ్ కోరడం వివాదానికి దారితీసింది. ఏపీలో ఏమో గానీ తెలంగాణలో అయితే పొలిటికల్ రచ్చ మామూలుగా లేదు. కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోతుంటే తెలంగాణ ప్రభుత్వం ముద్దు నిద్రపోతోందంటూ అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే ఇవాల్టి కేఆర్ఎంబీ మీటింగ్లో కృష్ణా జలాల పంపకాలపై ఓ క్లారిటీ వస్తుందనుకున్నారంట. బోర్డు ముందు తమ వాదనలు వినిపించేందుకు నోట్ కూడా ప్రిపేర్ చేసుకుంది తెలంగాణ. అయితే పలు ముఖ్య కార్యక్రమాల వల్ల తాము మీటింగ్కు హాజరు కాలేమని, సమావేశాన్ని సోమవారానికి వాయిదా వేయాలని ఏపీ స్పెషల్ సీఎస్ బోర్డుకు విజ్ఞప్తి చేశారు. దీంతో మీటింగ్ను సోమవారానికి వాయిదా వేస్తూ రెండు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు సమాచారం అందించింది. అయితే ఏపీ తన కోటాకు మించి నీటిని తరలించుకుపోతోందంటూ ఇటీవలే ఫిర్యాదు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్. వాటాల ప్రకారం నీటిని తీసుకోవాల్సిన ఏపీ ఇప్పటికే తన వాటా 512 టీఎంసీలకు మించి అదనంగా 130 టీఎంసీలను తోడేసుకుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జలాల్లో 70% తెలంగాణకు, 30% ఏపీకి కేటాయించాలంటున్నారు. వాటాల లెక్క తేలే వరకు చెరిసమానంగా కేటాయింపులు జరపాలని వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు. ఈలోపు ఏపీ విజ్ఞప్తి మేరకు సమావేశాన్ని సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది కృష్ణా బోర్డు. కేఆర్ఎంబీ మీటింగ్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, చెప్పండి, అసలు సమావేశం సోమవారానికి వాయిదా పడడానికి గల కారణాలు ఏంటి? అలాగే ఏపీ వాదన ఏంటి? రైట్, కేఆర్ఎంబీ మీటింగ్ ఈరోజు అత్యవసర మీటింగ్ జరగాల్సిన ఉన్న నేపథ్యంలో ఏపీ అధికారులు ప్రీ షెడ్యూల్డ్ మీటింగ్స్ ఉన్న నేపథ్యంలో ఈరోజు కేఆర్ఎంబీ మీటింగ్కి రాలేమంటూ కేఆర్ఎంబీకి లెటర్ రాసిన నేపథ్యంలో ఉదయం నుంచి కూడా కేఆర్ఎంబీలో అత్యవసర సమావేశం ఇంటర్నల్ మీటింగ్ నిర్వహించారు. ఏం చేయాలి, అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేసిన ఏపీ రాని పక్షంలో తెలంగాణ వాదనలు వినాలా అంటూ ఒక ఆలోచన చేస్తున్న నేపథ్యంలో కూడా ఇటు తెలంగాణ కూడా ఏపీ అధికారులు, ఇరిగేషన్ అధికారులు రాకపోయినప్పటికీ కూడా తెలంగాణ వాదన ఏంటో వినిపించాలనేది చాలా ప్రిపేర్ అయి ఉన్నారు. ఒక నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నారు. 3:30కి కేఆర్ఎంబీ ముందు హాజరై ఏపీ లేకున్నా కూడా తెలంగాణ తన వాదనలు వినిపించాలని అనుకుంది. కానీ రెండు రాష్ట్రాలు ఉన్నప్పుడే ఇద్దరు మీటింగ్ నిర్వహిస్తే నీటి పంపకాల్లో ఉన్న అభ్యంతరాలు ఏమిటి, దాంట్లో కేటాయింపులు ఏంటి తెలుస్తాయని భావించిన కేఆర్ఎంబీ చివరి నిమిషంలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత మీటింగ్ని సోమవారం 3:30 పోస్ట్ పోన్ చేస్తూ ఈ రెండు రాష్ట్రాలకు లెటర్ రాసింది. అయితే ఇటు తెలంగాణలోని జూరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రకాశం బ్యారేజ్ వరకు మొత్తం ఉపనదులు కలుపుకుంటే కృష్ణా జలాల్లో మొత్తం 1010 టీఎంసీల నీరు ఉన్నట్టుగా గుర్తించింది. అందులో 66-34% వాటా కింద 666 టీఎంసీలు ఏపీకి పోగా 334 టీఎంసీలు తెలంగాణకి ఉన్నాయి. అయితే అందులో 334 టీఎంసీలో తెలంగాణ కేవలం 211 టీఎంసీలే వాడగా 666 టీఎంసీల్లో ఏపీ ఇప్పటికే 640, కేవలం 26 టీఎంసీలు మాత్రమే అవకాశం ఉండగా 36 టీఎంసీల నీటిని తీసుకునేందుకు కేఆర్ఎంబీకి ప్రపోజల్ పెట్టిన నేపథ్యంలోనే తెలంగాణ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే కేఆర్ఎంబీతో అత్యవసర సమావేశం కావాలని నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు మీటింగ్ జరగాల్సి ఉంది. కానీ ఏపీ అధికారులు రాని పక్షంలో సోమవారం మధ్యాహ్నం 3:30 మీటింగ్ వాయిదా పడింది. థ్యాంక్ యూ శ్రవణ్.